తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో అఖిల భారతం విద్యార్థి పరిషత్తు 78వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక విశ్వోదయ జూనియర్ కళాశాల నుండి పాత బస్టాండ్ వరకు విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సీఏ రోసయ్య, ఎస్ఐ స్వరూప పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రమశిక్షణ, మంచి విలువలతో జీవితాన్ని నిర్మించుకోవాలని వారు సూచించారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు అయిన యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చైతన్యం కలిగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కన్వీనర్ విష్ణు, రాష్ట్ర ఎస్ఎఫ్డి కో కన్వీనర్ తణుకు చందు, వెంకటగిరి కన్వీనర్ సేతునాథ్ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎగ్నెస్ట్ డ్రగ్స్ మీద ర్యాలీ నిర్వహించడం. విశ్వోదయ గ్రౌండ్స్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్, కాశీపేట సెంటర్ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి తిరుపతి వరకు ర్యాలీ నిర్వహించడం. తిరుపతి జిల్లా ఏబీవీపీ కన్వీనర్ జూలై 9 అఖిల భారత విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ క్షేత్రాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించదలిచాం. దానిలో భాగంగా ఈరోజు వెంకటగిరి శాఖలో 10th ఆ పై స్థాయి విద్యార్థులతో డ్రగ్స్ అవేర్నెస్ తెప్పించడం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు నేటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేశంలో అనేక ప్రాంతాలలో విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి విద్యని ఏ విధంగా పక్కదావ పెట్టారో చూస్తున్నాం. అలాగే వాళ్ళ కుటుంబాలను కూడా పట్టించుకోకుండా డ్రగ్స్ మత్తులో తేలుతున్నారు ఈరోజు విద్యార్థులు. ఇందువలన ఈరోజు వెంకటగిరి శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జై హింద్, జై భారత్. అందరికీ నమస్తే. చందు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర ప్రాంత ఎస్ఎఫ్డి కో కన్వీనర్. ఈరోజు ఈ యొక్క డ్రగ్స్కి విద్యార్థులు లోనవుతూ వారి యొక్క జీవితానికి కడపని పెడుతూ విద్యార్థులు యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అదేవిధంగా విద్యార్థులు ఈ యొక్క గంజాయికి, మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి బానిసవుతూ, వాటికి ఒత్తిడవుతూ అనేక విధాల ద్వారా ఈ యొక్క గంజాయిని కానీ, అదేవిధంగా డ్రగ్స్ని కానీ, ఈ యొక్క చాక్లెట్ రూపాలలో, ఇంజక్షన్ రూపాలలో అనేక విధాలుగా ఈ యొక్క విద్యార్థులు ఈ యొక్క డ్రగ్స్కు లోనవుతూ తన చదువును కూడా వదిలేసుకుంటున్నారు. అదేవిధంగా చదువుతో పాటు కుటుంబాల నుంచి వచ్చేటువంటి సంతోషాన్ని, కుటుంబాలలో జరుగుతున్నటువంటి పండుగలని, కుటుంబాలను కూడా వదిలేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క యువత ఈ దారిలో నడుస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా విద్యార్థులను మంచి బాటలో నడిపించాలని అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ డ్రగ్స్ నిర్మూలన అనేటువంటి కార్యక్రమంలో ఒక మంచి దారిని నడిపించాలని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.